కుటుంబానికి 2,00,000 పంట రుణమాఫీకి ఇదే ప్రతిపాదిక. బంగారంపై అప్పులకు పథకం వర్తించదు. 3-4 రోజుల మార్గదర్శకాలు. దీని తర్వాత 4,000 పెన్షన్పై దృష్టి. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు. రుణాల రీస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఒక్కరు పోతే 10 మంది తీర్చిదిద్దుకుంటాం. పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దాం. శ్రేణులతో భారత అధినేత కేసీఆర్. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు. సబ్జెక్టుల వారీగా తేదీలకు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. వచ్చే వారం కొలిక్కి. మంత్రివర్గ విస్తరణ. పిసిసి అధ్యక్షుని ఎంపికపై వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. సుధీర్కి చర్చ కుదరని ఏకాభిప్రాయం. బతుకుల ఛిద్రం. సౌత్ గ్లాస్ పరిశ్రమల పేలుడు. 5 కార్మికులు దుర్మరణ. 13 మందికి గాయాలు. వారిలో పలువురు పరిస్థితి విషమం. చల్లాచెదురైన మృతదేహాలు. తెగిపడిన శరీర భాగాలతో భీతవాహం. కోట్ల ఆశలు కప్పుపైన. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ నేడే. 6-100 అవ్వకుండా వలసల అడ్డుకట్టపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్. అధికార పార్టీ బలలో నేతలు, ఎమ్మెల్యేలు. ఇప్పటికే కారు దిగిన 2 డజన్ మంది ఎమ్మెల్యేలు. కేకే, కడియం, ఇంద్రకిరణ్ లాంటి ముఖ్య నేతలు జంప్. పదవులు అనిపించిన నేతలే వెళ్తుండటంతో శ్రేణుల్లో అయోమయం. ఎమ్మెల్సీలతో పాటు మరింత మంది నేతలపై కాంగ్రెస్ దృష్టి. కేసీఆర్ అప్రమత్తం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లంచ్ భేటీలు. ప్రయాంపదారులకు పదవులుండవు. కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికే పదవులు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. వచ్చే నెల తొలివారంలో మంత్రివర్గ విస్తరణ. పిసిసి అధ్యక్ష నియామకం. రుణమాఫీ మా తొలి ప్రాధాన్యత. 3-4 రోజుల మార్గదర్శకాలు. హైదరాబాద్లో పాతబస్తీ విద్యుత్ నిర్వహణ అదానీ సంస్థకు అప్పచెప్తాం. ఎక్కడా పక్షపాతం లేదు. విద్యుత్ ఒప్పందాలపై నిష్పక్షపాతంగానే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ. హైకోర్టులో ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు. ఎంక్వైరీ కమిషన్ పేరుతో జ్యుడిషియల్ కమిషన్ వేయడం సరికాదు. పార్లమెంట్లో నీట్ రగడ. పరీక్షల క్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాల డిమాండ్. రూటు మారినా జర్నీ అదే. ధరణి దరఖాస్తుల పరిష్కారాల్లో ఒక్క అడుగు ముందుకు. ఏ దరఖాస్తు వచ్చినా తహసీల్దార్ కనబడే ఆప్షన్ అందుబాటులోకి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. పార్టీ బీఫామ్పై గెలిచిన వారికే చోటు. పిసిసి చీఫ్ నియామకం. విస్తరణ ఒకేసారి. 3-4 రోజుల రుణమాఫీ మార్గదర్శకాలు. అసెంబ్లీ తర్వాత రైతు భరోసా, పింఛన్ల పెంపు. మళ్లీ సీఎం అవుతానని కేసీఆర్ కలలు. అందుకే విద్యుత్ కమిషన్పై విమర్శలు. గ్లాస్ పరిశ్రమల పేలుడు. 5 కార్మికుల దుర్మరణ. 10 మందికి తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామ శివారులో ఘోర ప్రమాదం. పేలుడు దాటికి ఛిద్రమై చెదరైన మృతదేహాలు. మృతులు యూపీ, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందినవారు. పిసిసి చీఫ్ పై కసరత్తు కొలికి. మహేష్ గౌడ్ లేదా బలరాం నాయక్. మంత్రివర్గ విస్తరణలో 4గురికి ఛాన్స్. ఢిల్లీ మొనక. 24 గంటల్లో 22.81 సెంటీమీటర్ల వర్షం. 88 ఏళ్లలో ఇదే అత్యధికం. విద్యుత్ బంద్. ఎంపీ నివాసాల్లోకి నీళ్లు. బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. మోదీ హయాంలో 100 ఎమర్జెన్సీలు. ఇందిరను దుర్గామాతగా వాజ్పేయి అభివర్ణించారు. ఆ విషయాన్ని ప్రధాని మోడీ ఎందుకు ప్రస్తావించరు? జగ్గారెడ్డి. పార్లమెంటుకు నీట్ సెగ. చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు. అంగీకరించిన మోడీ సర్కార్. ఉభయ సభల్లో వాయిదాల పర్వం. సభలో మాట్లాడుతున్న రాహుల్ మైకాటు. నిగ్గు తేల్చాల్సిందే. చర్చ జరగాల్సిందే. రాహుల్ గాంధీ డిమాండ్. వేలం ఆపాలి. సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలి. సంస్థ నిర్వీర్యానికి కేంద్ర యత్నం. ప్రజల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించడంపై ఆగ్రహం. శ్రవణపల్లి బ్లాక్ను సింగరేణికి ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నిరసనలు. అదానికి పాత బస్తీ కరెంటు వసూలు. డిస్కాంల ప్రైవేటీకరణ షురూ. వారం రోజుల్లో పిసిసి మంత్రివర్గ విస్తరణ. కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళకి మంత్రివర్గంలో చోటు. 3 రోజుల రుణమాఫీపై గైడ్లైన్స్. మండలాలు, జిల్లాల డీలిమిటేషన్పై త్వరలో కమిటీ. బీసీ కమిషన్ సభ్యుల నియామకం తర్వాత కులగణన. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య. సెల్లుతో జేబుకు చిల్లు. మొబైల్ ఛార్జీల మోత. జియో బాటలో ఎయిర్టెల్. త్వరలోనే వోడాఫోన్ ఐడియా దెబ్బ. ఆదాయాల పెరిగిన భారీగా వడ్డింపు. 100 కోట్ల మంది బేజారు. కంప్రెషర్ పేలి 5 మృతి. సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ ప్రమాదం. అదానీకి మన పవర్. విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీ బిల్లింగ్. దశల వారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణ యోచన. అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కాంలకు ఉరితాడే. ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యుత్ రంగ నిపుణులు. దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ లేదు. వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు. మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం. తెలంగాణ కళలను నెరవేర్చేది మనమే. రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దాం. నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం. ఎర్రవల్లిలో నేతలతో సమావేశం. అయ్యారాంలకు పదవులు లేవు. కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు. కేబినెట్ విస్తరణ. పిసిసి అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం. ఎన్నికల్లో ఓడిన వారికి నామినేట్ పోస్టులు ఇవ్వం. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. 4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు. బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద జ్యుడిషియల్ కమిషనరా కేసీఆర్. రియల్ ఢమాల్. 3 నెలల్లో పడిపోయిన ఇండ్ల విక్రయాలు. జూలై 18 నుంచి డిఎస్సి. ఆగస్టు 5 వరకు పరీక్షలు. వలస బతుకులు తునాతునకలు. కంప్రెషర్ పేలి 5 కూలీల దుర్మరణం.